హలో హలో అండి. ఈరోజు ఏంటంటే పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరు పెళ్ళి చేసుకోకముందు ఉన్నంత వరకు చాలా ఫ్రీగా ఉండండి. మీకు ఇష్టమైనవన్నీ చేయండి. ఎందుకంటే మీరు ఇష్టమైన డ్రెస్సు వేసుకోండి. ఇష్టమైన ప్రదేశాలకు ఏమన్నా వెళ్ళాలంటే వెళ్ళాలండి. చక్కగా మీకేమన్నా జ్యువెలరీ ఏమన్నా మీరు కోరుకున్న వేసుకోవాలంటే వేసుకోండి. కాబట్టి మీ స్వేచ్ఛకి ఎక్కడ అడ్డం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఏమంటారంటే, అమ్మ కొంచెం లిమిటెడ్‌గా ఉండు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నీ భర్త ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా! అతను చెప్పినట్టు కూడా వినాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తారు. వన్స్ ఒకసారి పెళ్ళైన తర్వాత వాళ్ళకు భార్యాభర్తకి ఇద్దరికి కూడా ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది కదండీ! తనకు ఉన్నంతలో తను స్వేచ్ఛగా ఉండాలని మా భర్త కోరుకుంటాడు. ఇన్ ద సేమ్ టైము భార్య కూడా తనకు ఉన్నంతలో తను స్వేచ్ఛ అనుభవించాలని తనకు ఉంటుంది. అంతేగాని మీరు కండిషన్స్ పెట్టి ఒకళ్ళ మీద ఒకరు ఎప్పుడు కూడా కండిషన్స్ పెట్టుకోకండి. నువ్వు ఇలాగే ఉండాలి. నువ్వు ఇలాగే ఉండాలి. కాబట్టి నాకిష్టమైన డ్రెస్సు ఇలాంటిదే నువ్వు ఇదే వేసుకోవాలి అనేది అలా పెట్టొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు నైటీలు వేసుకుంటారు. బయటికెళ్ళేటప్పుడు దాని కంఫర్టబుల్ బట్టి డ్రెస్ ఏసుకుంటారు. కాదు కూడదంటే ఫంక్షన్‌లోకి పోయేటప్పుడు శారీస్ కట్టుకుంటారు కదా! అలా వాళ్ళని ఫ్రీగా ఉంచండి. మిమ్మల్ని కూడా అంతే మీకు టీ షర్ట్స్ ఏసుకుంటారో, మామూలు షర్ట్స్ ఏసుకుంటారో, లేతే లుంగీలు కట్టుకుంటారో, షార్ట్స్ ఏసుకుంటారో అది మీ ఇష్టం. అంతేగాని మీ డ్రెస్ విషయంలో గానీ, కొంతమంది అంతే తిండి విషయంలో గూడా అంతే. నాకిష్టమైన పదార్థం ఇది అంటే, అదేం బాగుండదు. నువ్వు ఇది తిను. ఇదే బాగుంటుందంట. పోనీ నేను అలా కూల్ డ్రింక్ తాగాలనుకోండి. నీకు అది బాగుండదు. నీకు ఇదే తాగు. ఇదే బాగుంటుంది. అని చెప్పి అట్లా ఒత్తిడి తీసుకురావకండి. వాళ్ళకిష్టమైన పని వాళ్ళని చేయనివ్వండి. పోనీ కొన్ని సినిమాలుంటాయి. అలాగే కూడా ఏదో సినిమాకి పోదామండి. ఓ సినిమా కంటే ఒకసారి ఇష్టమైన సినిమా మీకు ఉంటుందమ్మా. మీ ఇష్టమైన హీరో ఒకళ్ళుంటారు. అలాగా ఆ అబ్బాయి కూడా మీతో పాటు రావాలి. అబ్బాయికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా రావాలి మీతో పాటే. ఇన్ ద సేమ్ టైమ్ నువ్వు కూడా అలాగే ఇష్టం లేని పని చేయాలనుకో, అదే ఇష్టమైన హీరో కాదనుకో, సరే వెళ్ళండి. అట్లా అడ్జస్ట్ అవ్వండి. ఒకళ్ళకొకళ్ళు కొంచెం మీరు గనక సర్దుకోగలిగితే ఫ్యామిలీ లైఫ్ హాయిగా ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్‌కి వెళ్ళాలనుకుంటారు. ఆ షాపింగ్ మాల్ వద్దండి ఇక్కడికి వెళ్దాం అంటారు. సో, వన్స్ ఆ అబ్బాయి చెప్పినట్టు వెళ్ళు. ఒకసారి వెళ్ళు. ఏమవుతుంది? నష్టమేం లేదు కదా! ఆ షాపింగ్ మాల్ చూసిరా. నెక్స్ట్ టైమ్ ఆ అబ్బాయికి చెప్పు. ఈ షాపింగ్ మాల్‌కి వెళ్దామండి. ఇక్కడ బావుంటుంది. సరే పద అని చెప్పి అటు ఆ అబ్బాయి రావాలి. ఇట్లా ఇద్దరు కలిసి ఒకసారి ఒకళ్ళ మాట, ఒకసారి ఒకళ్ళ మాట వింటూ ఒకసారి అత్తగారింటికి వెళ్ళండి. ఒకసారి అమ్మగారింటికి వెళ్ళండి. అటు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఇటు వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. అర్థమైందా? ఒకసారి వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికెళ్ళండి. ఒకసారి మీ చుట్టాలు వాళ్ళ ఇంటికి తీసుకుపోండి. అట్లా ఇద్దరు కలిసి చేసేదే కాపురం అంటే. అంతేగాని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ఉండటం, ఆ అబ్బాయి ఇష్ట ప్రకారంగా ఆ అబ్బాయి ఉండటం. ఇద్దరు ఫోన్‌లు చూసుకోండి. ఒక ఫోన్‌లోనే ఇద్దరు చూసుకోండి. అంతేగాని నీ సినిమా నువ్వు చూసుకుంటాను, నా సినిమా నేను చూసుకుంటాను అనేది పద్ధతి కాదమ్మా అది. ఇద్దరు కలిసి చేయాలి ఏ పనైనా. దానిలోనే ఆనందం ఉంటుంది. పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. చక్కగా పిల్లల్ని తీసుకొని ఏదో పార్కులకని, వాటికని, వీటికని శనాదివారాలు వస్తాయి కదా! శనాదివారాలు వచ్చినప్పుడు చక్కగా ఒక శనివారం అంతా హాయిగా తిరగండి. ఆదివారం రెస్ట్ తీసుకోండి. సోమవారం రోజు మళ్ళీ మీ పనులకు మీరు వెళ్ళిపోదురు గానీ. పిల్లలంతే స్కూల్స్ తెరుస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని మీ ఫోన్‌లు పట్టుకొని మీరు కూర్చొని, వాళ్ళ ఫోన్‌లు పట్టుకొని వాళ్ళు కూర్చొని ఇల్లంతా బోరుగా ఉంటుంది. అలా ఉండకూడదమ్మా తప్పది. అర్థమైందా? ఏది చక్కగా తినండి. చేసుకొని ఏది కావాలంటే అది చేసుకొని తినండి. ఇద్దరు కలిసి ఒక చోట ఉండండి. అందరూ కలిసి ఫ్యామిలీతో వెళ్ళండి ఎక్కడికైనా గానీ. ఫోన్‌లతో మాట్లాడేటప్పుడు మీ అత్తగారు వాళ్ళని ఒకసారి మాట్లాడు. ఏమ్మా ఎలా ఉన్నారు? ఏం తింటున్నారు? ఎలా ఉన్నారు అత్తయ్య గారు? మందులేసుకుంటున్నారా? అది ఇది అని వాళ్ళతో మాట్లాడండి. అబ్బాయిలు గూడా. మీరు మీ అత్తగారు వాళ్ళతో మాట్లాడండి. ఏమిటి అత్తయ్య గారు ఎలా ఉన్నారు? కులాసానా? మామయ్య గారు కులాసానా? అట్లా అందరిని కలుపుకుంటూ వెళ్ళండమ్మా. అవసరమైనప్పుడు మనుషులెవరు రారు. కాబట్టి అందరిని మీరు కలుపుకోండి. డబ్బొక్కటే శాశ్వతం కాదు గదా! డబ్బు ఉండాలి. డబ్బు సంపాదించుకోండి. కానీ ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత పెడమొహంగా ఉండొద్దండి. ఇద్దరు కలిసి మార్కెట్‌కి వెళ్ళి రావటమో, ఇద్దరు కలిసి ఇంట్లో వంట పని చేసుకోవటమో, ఇద్దరు కలిసి కూర్చొని ఏదో ఒక టీవీ చూడటమో, లేకపోతే ఒక ఫోన్ చూడటమో, ఇద్దరు కలిసి చేస్తూ ఉంటే ఆ జీవితం అనేది బావుంటుంది నాయన. అంతేగాని నీ ఆలోచనలతో నువ్వుండి, ఆ అమ్మాయి ఆలోచనతో ఆ అమ్మాయి ఉండి, ఆ అమ్మాయి ఫోన్ ఆ అమ్మాయి చూసుకొని, నీ ఫోన్ నువ్వు చూసుకొని, పిల్లలేమో వాళ్ళ పాటలు వాళ్ళు పడుతూ ఉంటే అది జీవితం కాదు నాయన. అదెప్పటికి కూడా మంచిది కాదు. అది బ్యాడ్ ఎనర్జీనే క్రియేట్ చేస్తుంది తప్ప
పాజిటివ్ నేచర్ అనేది రాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోవాకండి. ఇది మీరు సృష్టించుకుంటూనే వస్తుంది ఇలాంటి వాతావరణం. కానీ మీరిద్దరూ కలిసిపోయి అడ్జస్ట్ అయిపోయి మీరిద్దరూ ఒక మనసుగా ఉండి చక్కగా చేసుకుంటే ఇల్లు స్వర్గం అవుతుంది నాయన. కాదు కూడదు. మేము ఇట్లాగే ఉంటాము. మా పరిస్థితి మేము ఇట్లాగే బిహేవ్ చేస్తాం. మేము మా ఆలోచనలతో మేము ఉంటామంటారా? మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. అర్థమైందా? కాబట్టి ఇద్దరు కలిసి ఉండండి. కలిసి ఏ పనన్నా చేసుకోండి. చక్కగా కలిసి ఉంటేనే కలదు సుఖం. అంతేగాని వేరుపడితే తీరని దుఃఖం అన్నట్టు అది దుఃఖం మిగుల్చుతుంది నాయన. బ్యాడ్ ఎనర్జీనే మీకు ఉంటుంది తప్ప చక్కగా మల్లెపూలు సాయంత్రం అయ్యేటప్పుడు చక్కగా మల్లెపూలు పెట్టుకోవటం, ఆ అమ్మాయి కూడా చక్కగా ఏదో ఒక తెల్ల డ్రెస్సో తెల్ల చీరో కట్టుకోవటం మంచిగా ఏదో నైటీలు అవి తీసేసి శుభ్రంగా స్నానాలు చేసి మంచిగా తెల్ల చీరలో అబ్బాయికి ఇష్టమైంది. కొంతమందికి తెలుపు ఇష్టం, కొంతమందికి పింక్ ఇష్టం, కొంతమందికి గ్రీన్ ఇష్టం. అట్లా ఆ అబ్బాయికి ఇష్టమైన శారీస్ అవి కట్టుకోండి. మీరు అంతే ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో అయినవో ఆ డ్రెస్సులు వేసుకోండి చక్కగా. ఏదైనా లైట్ పర్ఫ్యూము అలా కొట్టుకోండి. మంచిగా ఉంటుంది. వాసన బాగుంటుంది నీట్‌గా. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లా చూసుకోండి. మీ వాతావరణాన్ని మేము చెప్పటం కాదు గానమ్మా, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన ఆలోచన ఉంటుంది. ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుంది. ఇద్దరు షేర్ చేసుకోండి. నాకు ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుంది. జడేసుకొని చక్కగా మల్లెపూలు పెట్టుకుంటే ఇష్టము అని అబ్బాయి చెప్పాడనుకోండి చెయ్యండి. ఎంతసేపటికి విరబోసుకొని తిరగాల్సిన అవసరం ఏం లేదు గదా! అట్లాగే మీరు చెప్పండి చక్కగా లుంగీలు కట్టుకోవడానో లేకపోతే ఏదో షార్ట్స్ అదే ప్యాంట్స్ వేసుకుంటారు కదా వేసుకొని కొంచెం సేపు సాయంత్రం పూట అట్లా వాకింగ్ వెళ్ళిరండి పార్కు దగ్గరకు ఎటో వాకింగ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి చక్కగా 2 ముద్దలు అన్నం తినేసి హాయిగా పడుకోండి. అర్థమైందమ్మా? ఇదే జీవితం. అంతేగాని మీరు ఎడమొహంగా పెడమొహంగా ఉండి ఇద్దరు జీవితాలు నాశనం చేసుకొని పిల్లల జీవితాలు నాశనం చేయబాకండి. సరేనా? ఓకే.